ప్రస్తుతం స్పాట్ నుంచి మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్న కుమార్, ప్రస్తుతం ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఎలా కనిపిస్తోంది, ప్రస్తుతం ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. ఈరోజు ఉదయం ఏదైతే పాత బస్తీలో మీర్ చౌక్లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అఫీషియల్గా 11 మంది అయితే చనిపోయినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న సమాచారం ప్రకారం చూసుకున్నట్టయితే సుమారు 16-17 మంది ఇప్పటికే మరణించినట్లయితే తెలుస్తుంది. ఈ రోజు ఉదయం ఏదైతే మీర్ చౌక్లోని ఏదైతే ఇక్కడ ఉన్న ఏదైతే కృష్ణా పీట్స్లోని మొదటి అంతస్తులో ఏదైతే అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా అక్కడ ఉన్న ఏదైతే ఏసీ కంప్రెషర్ ఒక్కసారిగా పేలడంతో కూడా ఈ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ కంప్రెషర్ పేలిన సమయంలో కూడా అక్కడ స్పాట్లోనే 3 అయితే చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఏదైతే వెంటనే అక్కడ ఉన్న స్థానికులు ఏదైతే వెంటనే ఇటు ఫైర్ సిబ్బందికి పోలీస్ అధికారులకి సమాచారం ఇవ్వడంతో కూడా హుటాహుటిగా అందరూ కూడా ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. ఇమీడియట్గా 10 ఫైర్ ఇంజన్లు కూడా ఇక్కడ చేరుకొని పూర్తిగా మంటలు అదుపు చేసే ప్రయత్నాలు అయితే చేశాయి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఈ చార్మినార్ ఏరియాలోని ఈ మీర్ చౌక్ ప్రాంతాల్లోని పూర్తిగా కంజెస్టెడ్ ఏరియా ఉంటుంది. ముఖ్యంగా ఇటు ఫైర్ సేఫ్టీ కావచ్చు, లేదంటే ఎక్స్టింగ్విష్ కావచ్చు, ఇటు బయటికి వెళ్ళే ప్రసక్తి అయితే లేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఏదైతే ఈ ఫైర్ యాక్సిడెంట్ రావడంతో కూడా ఒక్కసారిగా మంటలు కూడా పూర్తిగా చెలరేగాయి. మంటలు చెలరేగడంతో కూడా ఒక్కసారిగా పూర్తిగా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా పొగమంచు ఈ నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఇమీడియట్గా 6 ప్రాంతాల్లోనే ఇక్కడ ఫైర్ ఇంజన్లు అయితే ఇక్కడికి చేరుకొని మంటల్ని మొత్తం కూడా ఇప్పటి వరకు కూడా అదుపులోకి అయితే తెచ్చాయి. కాకపోతే ఇక్కడ భారీగా ప్రాణ నష్టం జరిగిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇటు స్పాట్లోనే 3 చనిపోగా మిగతా క్షతగాత్రులందరినీ కూడా ఆసుపత్రికి అయితే తరలించారు. ఆసుపత్రిలో ఇప్పటికే 8 మంది చనిపోయినట్లయితే ప్రస్తుతం అఫీషియల్గా మనకైతే తెలుస్తుంది. కానీ ఇంకా 16-17 మంది వరకు కూడా చనిపోయి ఉంటారంటూ కూడా ప్రస్తుతం అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే సుమారు ఈ యాక్సిడెంట్ జరిగిన సమయంలో సుమారు 30 మంది పైగా అక్కడ ఉన్నట్లయితే తెలుస్తుంది. ఆ 30 మందిలోని ఇప్పటికే 11 మంది చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఈ చార్మినార్ ప్రాంతాల్లోని పూర్తిగా ఫైర్ అంటే ఈ ఏరియా మొత్తం కూడా పూర్తిగా కంజెస్టెడ్ ఏరియాగా ఉంటుంది. ఈ ఏదైతే ఈ రోజు ఉదయం 6 గంటల సమయంలోని ఏసీ కంప్రెషర్ ఒక్కసారిగా పేలడంతో కూడా ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. ఈ ఏసీ కంప్రెషర్ ఒక్కసారిగా పేలడంతో స్పాట్లోనే అక్కడ ఏదైతే 3 అయితే చనిపోయారు. అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఫైర్ సిబ్బంది ఇక్కడైతే చేరుకొని పూర్తిగా వాళ్ళందరినీ రెస్క్యూ చేసే ఆపరేషన్ అయితే చేపట్టారు. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం ఇక్కడ ఏదైతే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్తో పాటు పొన్నం ప్రభాకర్, జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, అలాగే కిషన్ రెడ్డి పలువురు నేతలు కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన సానుభూతి అయితే తెలియజేశారు. పొన్నం ప్రభాకర్ ఇక్కడ చేరుకొని మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డితో కూడా ఫోన్లో కూడా మాట్లాడించడం జరిగింది. ముఖ్యంగా ఈ చనిపోయిన వాళ్ళందరూ కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులుగా అయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా సమ్మర్ హాలిడేస్ కావడంతో కూడా వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. ఇక్కడ చేరుకున్న సమయంలోనే ఈరోజు ఉదయం అంటే వీళ్ళందరూ కూడా కంబైన్ ఫ్యామిలీ అనేది తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా ఏదైతే నిద్రించిన సమయంలో ఈరోజు ఉదయం ఒక్కసారిగా ఏదైతే ఈ ఏసీ కంప్రెషర్ పేలడంతో కూడా ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. వెంటనే పూర్తిగా ఈ మొదటి ఫ్లోర్లో కూడా పూర్తిగా మంటలు పూర్తిగా అలుముకున్నాయి. అలుముకున్న వెంటనే కూడా ఇక్కడ ఉన్న స్థానికులు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురై ఇమీడియట్గా ఫైర్ సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వడంతో కూడా ఒక్కసారిగా ఇక్కడికైతే చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఇక్కడ కమిషనర్ సివి ఆనంద్ కూడా ఇక్కడ చేరుకొని పూర్తిగా ఈ ఏరియాను మొత్తం పరిశీలించారు. అసలు ఈ అగ్ని ప్రమాదం ఎలా చోటు చేసుకున్నారనే దానిపై పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే మరొక పక్క ఇటు పొన్నం ప్రభాకర్ రావుతో పాటు ఏదైతే ఇటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అలాగే కిషన్ రెడ్డి కూడా ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ పూర్తిగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని లోపలికి రానిచ్చే పరిస్థితి అయితే లేదు. ముఖ్యంగా ఈ చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా పూర్తిగా ఏదైతే ఇప్పటికే ఆంక్షలు అయితే పెట్టారో ఈ లోపలికి ఎవరు రావద్దంటూ కూడా పోలీసులు ఇక్కడ ఆంక్షలు అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కాబట్టి ఇక్కడ పూర్తిగా కంజెస్టెడ్ ఏరియా ఉంటుంది. ఒక్కసారిగా ఇక్కడ జనాలు వస్తే కూడా చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇప్పటికే క్షతగాత్రులందరినీ కూడా ఇటు దగ్గరలో ఉన్న ఉస్మానియాకి తీసుకెళ్లడం జరిగింది. అలాగే ఏదైతే కంచన్బాగ్ డిఆర్డీఓ అపోలో ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు. అలాగే మరొక పక్క హిమాయత్ నగర్ యశోద ఆసుపత్రికి కూడా కొంతమంది క్షతగాత్రులు తీసుకెళ్లి ప్రస్తుతం వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. కాకపోతే ఇప్పటి వరకు కూడా 11 మంది అఫీషియల్గా చనిపోయినట్లు తెలుసు. ఇందులో చిన్నారులు కూడా ఉన్నారు, అలాగే పెద్దవాళ్ళు ఉన్నారు, అలాగే మహిళలు కూడా ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళ కుటుంబాలకు కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు కిషన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ రావు, గద్వాల్ విజయలక్ష్మి, సివి ఆనంద్ అలాగే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అందరూ కూడా తమ కుటుంబాలకి సానుభూతి అయితే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే మంటలు కూడా పూర్తిగా అదుపులోకి అయితే రావడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే ఇంకా ఫైర్ ఇంజన్లు మాత్రం ఇక్కడైతే ఉంచారు. మళ్ళీ ఎలాంటి సంఘటన జరగకుండా కూడా ప్రస్తుతం ఇక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సతీష్, అంటే పూర్తిగా అంటే క్లారిటీ వచ్చిందనుకోవచ్చు కుమార్. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫిగర్ చెప్తున్నారు. అసలు ఇప్పుడు ఎంతమంది పరిస్థితి కండిషన్ సీరియస్గా ఉంది, అసలు ఎంతమంది ఉన్నారు ఎగ్జాక్ట్గా బిల్డింగ్లో?
ఎస్ సతీష్, ఎప్పుడైతే ఈ సంఘటన చోటు చేసుకుందో ఈ సంఘటన చోటు చేసుకున్న సమయంలోని బిల్డింగ్లో సుమారు 30 మందికి పైగా జనాలు అయితే ఉన్నారని ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ఈ 30 మంది జనాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏదైతే ఒక కుటుంబ సభ్యులకు చెందినవారే, మొత్తం ఈ జాయింట్ ఫ్యామిలీ అందరూ కూడా ఇప్పుడు మనం చూస్తున్న 5 ఫ్లోర్లు అంటే కృష్ణ పిరల్స్ అనే ఏదైతే షాప్ ఉందో దానిపైన ఫ్లోర్లోనే వాళ్ళందరూ అయితే ఉంటారు. దాంట్లో 2 ఏసీలు కూడా వాళ్ళైతే ఫిట్ చేసుకోవడం జరిగింది. ఈ 2 ఏసీలోనే ఒక ఏసీ కంప్రెషర్ అయితే ఒక్కసారిగా పేలిపోవడం జరిగింది. ఈ పేలిపోవడంతో కూడా ఏదైతే అక్కడ ఒక్కసారిగా పూర్తిగా మంటలు అలుముకున్నాయి. ఆ తర్వాత అక్కడ చిన్న పిల్లలు అలాగే పెద్దవాళ్ళు, మహిళలు, పురుషులు అందరూ కూడా అక్కడ ఉండడంతో కూడా ఇమీడియట్గా ఏదైతే ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ఇక్కడికి చేరుకొని వెంటనే రెస్క్యూ ఆపరేషన్ కూడా మొదలుపెట్టారు. మొదటగా ఏదైతే మంటలు అదుపు చేసే ప్రయత్నం చేసి ఆ మంటల్లోనే చిక్కుకున్న ప్రతి ఒక్కరిని కూడా ఇమీడియట్గా ఇక్కడున్న ఆ షటిల్ ద్వారా బయట తీసుకొచ్చారు. అలాగే అక్కడ ఉన్న అద్దాలన్నీ పగలగొట్టు కూడా పూర్తిగా వాళ్ళందరినీ బయటకు తీసుకెళ్తే రావడం జరిగింది. కాకపోతే ఎప్పుడైతే ఏసీ కంప్రెషర్ పెళ్ళిందో ఒక్కసారిగా ఆ టైంలోనే స్పాట్లోనే 3 అయితే చనిపోవడం జరిగింది. ఆ తర్వాత క్షతగాత్రులందరినీ కూడా దగ్గరలో ఉన్న ఉస్మానియా అలాగే కంచన్బాగ్ డిఆర్డిఓ అపోలో ఆసుపత్రి దగ్గరికి అలాగే మన పక్క హిమాయత్ నగర్ యశోద హాస్పిటల్ కూడా ఎంపటే మలక్పేట యశోద హాస్పిటల్ కూడా వెంటనే తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ క్షతగాత్రుల్ని ట్రీట్మెంట్ చేస్తున్న సమయంలో కూడా మరొక 8 మంది కూడా చనిపోయినట్లు అఫీషియల్గా అయితే చెప్పడం జరిగింది. అంటే ఇప్పటి వరకు కూడా 11 మంది అఫీషియల్గా చనిపోయారని అయితే మనకైతే తెలుస్తుంది. ఇంకా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇంకా ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. కాకపోతే ఏదైతే మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఇప్పటికీ 16 మంది వరకు కూడా చనిపోయి ఉంటారని మాకు అంచనా అయితే వేస్తున్నారు. ఇప్పటికీ మెజారిటీగా చనిపోయారంటూ కూడా ఇప్పటికీ పొన్నం ప్రభాకర్ కూడా చెప్పడం జరిగింది. అలాగే మరొక పక్క వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఇక్కడికి వచ్చి పూర్తిగా సమీక్షించారు కాబట్టి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా ప్రస్తుతం అదుపులోకి అయితే రావడం జరిగింది. కానీ భారీ ప్రాణ నష్టం జరిగిందని చెప్పొచ్చు. కేవలం ఒక ఏసీ కంప్రెషర్ పేలడంతో కూడా భారీ ప్రాణ నష్టం అయితే జరిగింది. సుమారు ఒకే కుటుంబానికి సంబంధించి వీళ్ళందరూ కూడా సమ్మర్ హాలిడేస్కి ఇక్కడికైతే చేరుకున్నారు. ఆ పైన ఉన్న నివాసంలోనే వాళ్ళందరూ నివసిస్తున్నారు. ముఖ్యంగా ఇదంతా కంజెస్టెడ్ ఏరియా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని చిన్న చిన్న షట్టర్స్ ఉంటాయి. ఈ షట్టర్స్ నుంచే పైకి ఎంట్రన్స్ ఉంది. అలాగే మిగతా షాపులు వ్యాపారాలన్నీ కూడా ఇక్కడే జరుగుతుంటాయి. ఎందుకంటే చార్మినార్లోని మెయిన్ ఏదైతే ఇదే ఎంట్రన్స్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మెయిన్గా ఏదైతే బిజినెస్ బాగా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏదైతే పైన ఈ ఫస్ట్ ఫ్లోర్లోనే వాళ్ళైతే నివసించి ఉన్నారు కాబట్టి ముఖ్యంగా అక్కడ ఏదైతే ప్రస్తుతం డీజీపీ జితేంద్ర కూడా ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఆయన ఇక్కడ పూర్తిగా ఏం జరుగుతుందనే దానిపై పూర్తిగా సమీక్షించారు. ఇప్పటికే కమిషనర్ సివి ఆనంద్ కూడా ఇక్కడ చేరుకొని పూర్తిగా ఇక్కడ ఈ ఏరియా ఎలా జరిగిందనే దానిపై పూర్తిగా వివరాలు అయితే అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రస్తుతం డీజీపీ జితేంద్ర కూడా ఇక్కడైతే చేరుకొని కమిషనర్తో మాట్లాడి పూర్తిగా ఇక్కడ పరిస్థితులన్నీ కూడా తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా 11 మంది చనిపోయారు కాబట్టి భారీ ప్రాణ నష్టం అనే చెప్పొచ్చు. అలాగే మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇంకా ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. దగ్గరలో ఉన్న ఆసుపత్రిలోనే అయితే ప్రస్తుతం ట్రీట్మెంట్స్ కొనసాగుతుంది. ఈ 11 మంది ఎవరైతే చనిపోయారో వీళ్ళందరినీ కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అలాగే మరొక పక్క కొద్దిసేపటి క్రితమే ఇక్కడ రాజకీయ వ్యక్తులు కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ రావుతో పాటు అలాగే మరొక పక్క మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఏదైతే ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకొని పూర్తిగా ఇక్కడైతే సమీక్షించడం జరిగింది. అలాగే ప్రస్తుతం డీజీపీ జితేందర్ కూడా ఇక్కడికైతే చేరుకొని ఇక్కడ వివరాలు అయితే అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ జరిగిన ప్రమాదం ఏదైతే కేవలం ఒక ఫైర్ యాక్సిడెంట్ ఒకటే కాదు, ఫైర్ యాక్సిడెంట్తో పాటు భారీగా ప్రాణ నష్టం జరగడంతో కూడా ఒక్కసారిగా ప్రజలు కూడా చాలా భయాందోళనకు అయితే గురయ్యారు. అలాగే మరొక పక్క ఇక్కడ ఏదైతే ప్రస్తుతం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని లోపలికి రానిచ్చే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా కంజెస్టెడ్ ఏరియా కాబట్టి ఎవరిని లోపలికి రానియట్లేదు. అలాగే మరొక పక్క ఇక్కడ ప్రజలను కూడా ఏదైతే ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ కాబట్టి వీళ్ళెవరిని లోపలికి రానియకుండా ప్రస్తుతం ఈ రోడ్లన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రధాన సానుభూతి అయితే తెలియపరచడం జరిగింది. పొన్నం ప్రభాకర్ రావు కూడా ఏదైతే మృతుల కుటుంబాలతో సీఎం రేవంత్ రెడ్డితో ఫోన్లో కూడా మాట్లాడించడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి ఏదైతే 11 మంది అయితే అఫీషియల్గా చనిపోయినట్లయితే మనకైతే తెలుస్తుంది సతీష్. అంటే కుమార్ ప్రధానంగా అంటే 6 గంటల ప్రమాదం జరిగితే 6:16కే వచ్చిందని పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. కాదు రావడంలో ఆలస్యమైంది కాబట్టి ఇంత ప్రమాదం తీవ్రత పెరిగిందని కిషన్ రెడ్డి అంటున్నారు. ఏంటి అసలు ఎలా చూడాలి? ఆ స్థానికులు ఏం చెప్తున్నారు? పక్కన చాలా మంది స్థానికులు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? ఎస్ సతీష్, ప్రస్తుతం ఈరోజు ఉదయం ఎప్పుడైతే 6 గంటల సమయంలోని ఈ ఏసీ కంప్రెషర్ అయితే పేలడం జరిగింది. 6 గంటల సమయంలో ఎప్పుడైతే ఈ కంప్రెషర్ పేలిందో వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఇక్కడ పూర్తిగా మంటలు కూడా ఒక్కసారిగా వ్యాపించడంతో కూడా ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యి ఇమీడియట్గా ఇక్కడ ఫైర్ సేఫ్టీ అధికారులకి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇక్కడికైతే 6:15కే చేరుకున్నారంటూ కూడా ఇటు పొన్నం ప్రభాకర్ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో వెంటనే వాళ్ళ సిబ్బందిని
అప్రమత్తం చేశామంటూ కూడా ఇటు పొన్నం ప్రభాకర్ అయితే చెప్పే పరిస్థితి అవుతుంది. కానీ కిషన్ రెడ్డి మాత్రం ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో ఇమీడియట్గా అధికారులు స్పందించలేదు. వెంటనే స్పందించి ఉంటే కనుక ఇంత ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదంటూ కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. కానీ పొన్నం ప్రభాకర్ రావు మాత్రం ఏదైతే ఇక్కడ 6 గంటలకు జరిగిన ఏదైతే ఈ సంఘటన ఉందో వెంటనే వాళ్ళు అధికారులకు అప్రమత్తం అవ్వడం జరిగింది. 6:15 కల్లా ఇక్కడ ఫైర్ సేఫ్టీ అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. 6:15కే ఇమీడియట్గా రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారంటూ కూడా ఇక్కడ చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ స్థానికులు చెప్తున్న ప్రకారం కూడా ఏదైతే 6 గంటలు జరిగిన ఈ సంఘటన వెంటనే వాళ్ళు ఇక్కడ ఉన్న ఫైర్ సిబ్బందితో పాటు పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వగానే వాళ్ళైతే ఇక్కడ చేరుకొని ఇమీడియట్గా రెస్క్యూ ఆపరేషన్ అయితే మొదలు పెట్టారని చెప్పారు. కానీ ఇంత ప్రాణ నష్టం జరగడానికి మాత్రం మెయిన్గా మనం ఒక కారణం చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే ఈ చార్మినార్ దగ్గర పూర్తిగా కంజెస్టెడ్ ఏరియా ఉంటుంది. ఈ ఏరియాలోని ఎక్కువ బిజినెస్ కూడా ఇదే ప్రాంతంలో జరుగుతుంది. జనాలు బయటికి వెళ్ళి లోపలికి వచ్చడానికి కూడా చాలా టైం పడుతుంది. అలాంటి ప్రాంతంలోని ఈ ఫైర్ యాక్సిడెంట్ అయితే జరగడం జరిగింది. అలాగే మరొక పక్క ఇక్కడ ఫైర్ ఎగ్జిట్స్ లాంటివి కానీ ఈ ప్రాంతాల్లో అయితే ఉండవు. ఎందుకంటే పూర్తిగా కంజెస్టెడ్ ఉంటుంది. ఇల్లు ఆనుకొని అయితే ఉంటాయి. ఎక్కడ కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా తప్పించుకోవడానికి కూడా ఇక్కడ ఎలాంటి సౌకర్యం కూడా ఉండదు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వెంటనే ఈ కంప్రెసర్ పేలిన వెంటనే కూడా అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, లేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ముందుగా బయటికి రావడానికి ఎంత ప్రయత్నించినా సరే వాళ్ళైతే బయటికి రాకపోవడానికే ప్రస్తుతం ఈ మృతులకి మెయిన్ కారణం అనేది చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ ఇంట్లోనే పడుకొని ఉంటారు. ఆ టైంలోనే ఈ పేలిన వెంటనే స్పాట్లో 3 చనిపోయారు కాబట్టి మిగతా వాళ్ళందరినీ కూడా బయటకు రక్షించేందుకు కూడా పూర్తిగా ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా చాలా శ్రమించారనే చెప్పొచ్చు. 10 ఫైర్ ఇంజన్లు అయితే ఇక్కడికైతే చేరుకొని ఇమీడియట్గా ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే మొదలు పెట్టారు. మొదటగా ఆ స్పాట్లో 3 చనిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా ఇక్కడ రెస్క్యూ చేసి ఇమీడియట్గా పక్కన ఉన్న ఉస్మానియా కావచ్చు వివిధ హాస్పిటల్కి వాళ్ళందరినీ తరలించారు. కాకపోతే ఈ మంటల్లోని వాళ్ళకి గాయాలు ఎక్కువ అవడంతో కూడా ఇమీడియట్గా అక్కడ ఆసుపత్రిలో సుమారు 11 మంది వరకు కూడా చనిపోవడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా ప్రస్తుతం క్షతగాతులందరికీ కూడా ఇంకా ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. వాళ్ళలో ఎంతమంది పరిస్థితి విషమంగా ఉందనేది అయితే ప్రస్తుతం ఇంకా మనకైతే సమాచారం అయితే రాలేదు. కానీ అఫీషియల్గా చూసుకున్నట్టయితే 11 మంది చనిపోయినట్లయితే తెలుస్తుంది. పొన్నం ప్రభాకర్ కూడా ఏదైతే మెజారిటీ స్థాయిలోని మరణాలు జరిగాయంటూ కూడా పొన్నం ప్రభాకర్ అయితే చెప్పే పరిస్థితి అయితే ఉంది. అలాగే ప్రస్తుతం వాళ్ళ అధికారులు అందరూ కూడా అప్రమత్తమయ్యి ముందుగా ఉదయం 6:15కే ఈ సంఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఆపడానికి ప్రయత్నించారు. అలాగే రెస్క్యూ టీములు కూడా వాళ్ళందరినీ బయట తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేశారంటూ కూడా ఇటు పొన్నం ప్రభాకర్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ అంతకన్నా ముందే కిషన్ రెడ్డి ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. మృతుల కుటుంబాలతో మాట్లాడడం జరిగింది. కానీ మృతుల కుటుంబాలు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఎప్పుడైతే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో మేము సమాచారం ఇచ్చినా సరే అధికారులు వెంటనే స్పందించలేదు. అందుకే ఇంత ప్రాణ నష్టం జరిగిందంటూ కూడా ఇటు కిషన్ రెడ్డి చెప్పే పరిస్థితి ఉంది. కానీ ఇటు పొన్నం ప్రభాకర్ మాత్రం ఏదైతే తమ అధికారులు ముందుగానే ఇక్కడ చేరుకొని రెస్క్యూ ఆపరేషన్స్ అయితే చేశారని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆపరేషన్స్ చేసినా సరే కానీ 11 మంది మాత్రం చనిపోయినట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. ఇంకా క్షతగాతులకు అయితే ఇంకా ట్రీట్మెంట్ అందుతుంది. ఇందులో ఎంతమంది సీరియస్గా ఉన్నారనేది అయితే మనకి ఇంకా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సతీష్. రైట్ కుమార్. హైదరాబాద్ చార్మినార్ సమీపంలో గుల్జార్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. మృతుల్లో 2 చిన్నారులు, 9 మహిళలు ఉన్నారు. భవనంలో ఉన్న పలువురు ఊపిరాడక స్పృహ కోల్పోయారు. బాధితులను ఉస్మానియా, యశోద, డిఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించారు. కొందరు ఘటనా స్థలంలో, మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలికి అగ్నిమాపక, టీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ పోలీసు సిబ్బంది చేరుకుని సహాయక